స్థానిక 39వ డివిజన్ లింగంపేట 2, 3 వీధిలో 24 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, డివిజన్ ఇన్ఛార్జ్ హితకారిణి సమాజం మాజీ చైర్మన్ యాళ్ల ప్రదీప్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ దాదాపు 20 నుంచి 25 ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించేందుకు ఈ పనులు చేపట్టామని తెలిపారు. లింగంపేటలో డ్రైనేజీ సక్రమంగా లేక వర్షపు నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కుంగిపోయిన కల్వర్టులను పునర్నిర్మించి మొత్తం రోడ్డు ఎత్తు పెంచడంతో పాటు 5 కల్వర్టులను ఎత్తు పెంచేలా డ్రైనేజీ వ్యవస్థను ఆధునికీకరిస్తామని చెప్పారు. ఈ పనులను 2 నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 39వ డివిజన్లో ఇప్పటికే 2.53 కోట్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, ఇటీవల 52 లక్షల పనులు ప్రారంభించామని, మొత్తంగా 3 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. వార్డు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఈరోజు కూటమికి బలమైన పాకెట్ కింద తీర్చిదిద్దుతున్నాం. అవసరమైన చోట నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. గత 5 సంవత్సరాలు రాజమహేంద్రవరాన్ని అలా చేసేసాం, ఎలా చేసేసాం అన్నవాళ్ళు వచ్చి వైసీపీ వాళ్ళు ఈ డ్రైన్లు కానీ, ఈ రోడ్స్ కానీ, అక్కడ ఉన్న కల్వర్ట్లు కానీ చూస్తే వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఎంత గొప్పగా పరిపాలన అందించారన్నది. ఇలాంటి అనేకమైన ప్రాంతాలు ఉన్నాయి నగరంలో. ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వస్తున్నాం. 15 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి పనులు అవ్వక ఇప్పుడు చేసుకొని డ్రైనేజ్ వ్యవస్థని సరిచేస్తూ ఉన్నాం. డ్రైనేజ్ వ్యవస్థ బాగుంటేనే నగరం బాగుంటుంది. నగరం బాగుండడం కోసం, నగరం ఆరోగ్యకరంగా ఉండడం కోసం డ్రైనేజ్ వ్యవస్థని ఎక్కడికక్కడ ప్రక్షాళన చేయాలి, నిర్మాణం చేసుకోవాలి. అదే శాసనసభ్యుడిగా నేను 2 సంవత్సరాల నుంచి కృషి చేస్తూ ఉన్నాం. పుష్కరాలకి 140 కోట్లు శాంక్షన్ అయి ఉంది. తప్పకుండా డ్రైనేజ్ వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేసి ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం స్థాపించే దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ ఉన్నాం.